పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ప్రధానంగా ఈ నెలలో మీ తులారాశి రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాశికి ఉచ్చ స్థానంలో ఎగ్జాల్టేషన్లో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇంట్లో కానీ బయట కానీ మీ యొక్క పరపతి పెరుగుతుంది, మీ మాటకు చక్కగా విలువ పెరుగుతుంది. అంటే ఈ ద్వితీయ పక్షమంతా కూడా చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడిచిపోవటానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 24వ తేదీ ఉదయం వరకు వక్రంలో ఉంటాడు. 24వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత వక్రత్యాగం కూడా జరిగిపోతుంది. అంటే ధనాధిపతి భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు మాటకు విలువ పెరుగుతుంది, ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి. అంటే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా చేతికి అందుతుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతాయి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే భూ సంబంధమైన వ్యవహారాలలో లాభాలు కలుగుతాయి. గృహయోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆ గృహయోగ ప్రాప్తి అనేటటువంటిది కూడా కలుగుతుంది. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి తరపు నుంచి, అంటే మీ భార్య వైపు నుంచి కానీ లేదా భర్త వైపు నుంచి కానీ ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయి. అంటే ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి ధనయోగాలకు ప్రస్తుతం తులారాశి వారు అనుకూలంగా ఉన్నారు. అలానే గురుడు కూడా వక్రత్యాగం జరిగిపోయింది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రత్యాగం కూడా జరిగిపోయినటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే తులారాశి వారు చాలా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారో వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దూరం అయిపోయినటువంటి మిత్రులు దగ్గర కావటం కానీ, సోదర సంబంధాలు బలపడటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే మొన్నటి వరకు ఏం జరుగుతున్నదంటే అంటే ఈ ఫిబ్రవరి 24వ తేదీ వరకు, 24వ తేదీ తర్వాత కుజుడు వక్రత్యాగం కూడా జరిగిపోతుంది. కానీ మొన్నటి వరకు దశమ స్థానంలో కుజుడు సంచరించినప్పుడు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా తులారాశి వారు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. అంటే ఎంత బాగా కష్టపడి పనిచేసినప్పటికీ దానికి తగిన ఫలితాన్ని పొందలేకపోయినారు. ఇవి మాత్రమే కాకుండా అసలు మన ప్రమేయం లేకుండానే రకరకాలైన వివాదాలు కలగటము, మనస్పర్ధలు కలగటము, రకరకాల ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, అంటే విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఇప్పుడు అవన్నిటికీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఆనందం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. మీ జన్మరాశికి పంచమ స్థానంలో రవి, బుధుడు, శని 3 గ్రహాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నాయి. పంచమ స్థానం అనేది పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాయి. పంచమంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారికి విద్యాపరంగా అనుకూలత కలుగుతుంది. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటటువంటి వారికి చాలా చక్కగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ మాసంలో కొంచెం తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. అంటే తండ్రి మాటను కొడుకు గౌరవించకపోవటం, కొడుకు మాటకు తండ్రి గౌరవించకపోవటం, ఇటువంటివి కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి తులారాశి వారికి కలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి, అంటే విదేశాలలో చదువుకోవడం కోసం కానీ లేదా విదేశాలలో ఉద్యోగం కోసం కానీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి చాలా చక్కగా విదేశీ యోగ ప్రాప్తి కూడా అనేటటువంటిది కలుగుతుంది. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ రోజు ఏ విధంగా ఉందంటే 16వ తేదీ ఉదయం నుంచి
17వ తేదీ సాయంత్రం 6:03 మధ్యలో ఉండే సమయంలో కొద్దిగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలతలు తక్కువగా ఉంటాయి, ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మనశ్శాంతి లోపిస్తుంది. మీరు అనుకునేది ఒకటి, అయింది ఒకటి అవుతుంది. అంటే మీరు ఏదైతే ఊహిస్తారో దానికి భిన్నంగా జరుగుతుంది. అధికమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. మీరు ఆశించినటువంటి వార్తలు, అంటే మీరు ఏ వార్త వినాలని బలంగా కోరుకుంటారో ఆ వార్తలు వినలేకపోతూ ఉంటారు. 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:48 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే విల్ పవర్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏదైనా సాధించగలనే అనేటటువంటి నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులతో బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఈ రోజుల్లో కనుక ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే 100% సక్సెస్ అనేటటువంటిది వచ్చి తీరుతుంది. అంత గొప్ప ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది కొంచెం మనకి ఆర్థికంగా అనుకూలత తక్కువగా ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట మంచికి పోయినా చెడెదురవుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో కొద్దిగా శ్రద్ధ చూపించలేకపోతారు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఏ పని అయితే బలంగా చేయాలనుకుంటామో ఆ పని తప్ప మిగిలిన అన్ని పనులు చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇది వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ధైర్యంతో, సాహసంతో అడుగులు వేస్తారు. అసలు ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్నటువంటి పనులను కూడా సుసాధ్యం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీకు ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. 24వ తేదీ రాత్రి 12:52 నుంచి 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 వరకు స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఫలిస్తాయి. గృహ మార్పుల కోసం సూచించేటటువంటి వారికి గృహ మార్పులు కూడా కలుగుతాయి అని చెప్పాలి. 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి పొందరు. ఒక్క 16వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో మాత్రమే స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు కలుగుతున్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో అందరికీ వర్తిస్తాయండి. అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలిని కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇప్పుడు ఈ రకరకాల ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థిక కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీ తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం.